శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి విగ్రహం 22 అడుగులు ఉంటుంది కదా! కానీ బెంగుళూరులో ఉన్న ఈ రంగనాథ స్వామి విగ్రహం 26 అడుగులు ఉంటుంది. హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగుళూరు టెంపుల్ సీరీస్‌లో ఇది పార్ట్ 19థ్ వీడియో అనమాట. మనకి చాలా చోట్ల హనుమంతుడి స్టాట్యూ చూసే ఉంటాం కదా! కానీ ఇలా రాముడి స్టాట్యూ ఉండడం అనేది చాలా రేర్‌గా చూస్తాము. నాకు ఈ స్టాట్యూ చూసినప్పుడు కూడా చాలా కొత్తగా అనిపించింది. బెంగుళూరులోని రాజాజీనగర్ అనే ఏరియాలో చూసాను ఈ స్టాట్యూని. ఒక టెంపుల్ దగ్గరలో ఉందన్నమాట ఇది. యాక్చువల్‌గా ఇది టెంపుల్ అయితే కాదంట. మొదట ఇది ఒక భజన మందిరంలాగా ఉండేది. దీన్ని తర్వాత టెంపుల్ లాగా చేశారు. ఇంకా ఈ స్టాట్యూ కట్టినప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ అయితే బాగా ఫేమస్ అయింది. స్టాట్యూ వచ్చేసి 63 ఫీట్ ఉంటుంది. ఇది రోడ్ సైడే కనిపిస్తుంది మనకి మెయిన్ రోడ్ మీద. సో అడ్రస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఏరియాలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఫేమస్ అయినవి ఉంటాయన్నమాట. బెంగుళూరు టెంపుల్ సీరీస్‌లో అంటే నా ఛానల్‌లో కూడా నేను చాలా టెంపుల్స్‌ని చూపించాను. ఎగ్జాంపుల్‌గా 6 ఫేసెస్ ఉన్న షణ్ముఖ టెంపుల్ ఒకటి, 12 జ్యోతిర్లింగ టెంపుల్ ఒకటి, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. రాముడి టెంపుల్‌కి దగ్గరలోనే ఇంకొక టెంపుల్ ఉందంటేను అక్కడికి వెళ్ళాము. బేసిక్‌గా వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి, కైలాసంలో శివుడు ఉంటారు కదా! సో, ఆ ఇద్దరు పక్కపక్కనే అంటే ఒకే చోట ఉంటారనమాట ఈ టెంపుల్‌లో. అందుకే ఈ టెంపుల్ పేరు శ్రీ కైలాస వైకుంఠ మహాక్షేత్రం అని పెట్టారు. టెంపుల్‌ని చూడంగానే చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఏదైనా ఒక గుడిలో ఒక దేవుడిని మాత్రమే పెడతారు కదా! కానీ ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు మొత్తం కలిపి 10 మంది దేవుళ్ళను సెపరేట్ మండపాలతో ఇక్కడ పెట్టారనమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్‌లో సింగిల్ రాక్‌తో 26 అడుగులతో చేసిన రంగనాథ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. అది చాలా ఫేమస్ ఇక్కడ. ఓవరాల్‌గా టెంపుల్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ స్నేహ. థాంక్స్ ఫర్ వాచింగ్.